అయితే సేఫ్ ఉన్నాయి. మిగతా అయితే బస్ లో కొట్టుకుంటున్నా నేను వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది అంటే మేము లేడీస్ కూడా కొంచెము మాకు ఫ్రీ పెట్టిండు కాబట్టి మనము ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనకి ఏదైనా అవసరానికి ఉపయోగించుకోవాలి. కొత్తగా పనికి మాష కూడా పోవద్దు కొట్టుకోవద్దు. ప్రభుత్వం ఎట్లుంది ఏం చెప్తారు? ఏమేమంది 6 గ్యారెంటీలలో మీకు? మాకు ఇప్పటివరకు మా సార్ ఏమందలేదు. అంటే కూడా ఆటోలకి అయితే మాకైతే ₹1 కాలేదు. కనీసం మా ఆయనకు రేషన్ కార్డు కూడా ఇస్తలేదు. ఏ వరకు ఆటోలకి అయినాయి, మాకైతే కాలేదు. ఎకరంన్నరనే ఉంది. ఎకరంన్నర ఉందా? ఎకరంన్నర ఉంది. 4 ఏళ్ళు అయితే కేసీఆర్ రైతు బంధు పడుతుంది, మోడీ పైసలు పడుతుంది. ఏరియాలో ఎంతమందికి 2500 పడ్డాయి? ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉండని ఏ పదవన్ని కానీ ఏది కానీ పేదోళ్ళని ఆదుకోమని మేము ఎన్నోసార్లు బాధపడుతున్నాం. 6 గ్యారెంటీలు అంటే 2500 అడగలే, బస్సులు ఫ్రీగానే అడగలేదు. ఇండ్లు రైతు బంధు సార్ని కోరుకుంటున్నాం, ఇంకేం కోరుకుంటున్నాము. పెట్టుకున్నాము. మహిళలని కోటీశ్వరులు చేస్తున్నారు. మరి అయినా మీరు కోటీశ్వరులు అయినాము. 4 గంటల బంగులు ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన పేరే పెట్టినాం మొత్తం అక్కడ. ఆయన ఇచ్చినాయి. ఇంకా తెలంగాణ ఉన్నప్పుడన్నా అంతో ఇంత బతికినాం, కానీ ఇప్పుడైతే మొత్తం ఏం లేదు. కేసీఆర్ తెలంగాణ ఏం చేసి ఏం చేయలేదు. ఏదందలే ఏదందలే మరి ఏం చెప్పాలా? పెట్టినాం. ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు పెట్టినాం. 2500 వచ్చినాయా? రాలే. కాదు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేసిండు అది బస్సు పిరి ఎందుకు పెట్టిండు, దేనికోసం పెట్టిండు? అది ఎవరు తిరుగుతురు? మేము తిరుగుతున్నామా? లేదు. ఇప్పుడు లేదు. ఇంతకు ముందు నువ్వు ఏదైనా ఊరుకోవాలన్నా గుళ్ళెక్కోవాలన్నా ఇంటి ఆయన పైసలు అడగాలన్నాడు. ఇప్పుడు ఇంటి ఆయన అడగాల్సిన అవసరం లేదంటుండు. లేదు, మేము ఎప్పటికి పోతలేం కదా. అది ఎవరికి ఉపయోగిస్తుందని మా సొంతలకు ఉపయోగిస్తలేదు. అది వేస్ట్. రేవంత్ రెడ్డి ఫస్ట్ గెలిచిన సాట్నే బస్సు పెట్టిండు. అది మాకు నచ్చలేదు. ఆడవాళ్లకు 2500 ఇస్తాడు, అది లేదు. గ్యాస్ పీరియడ్ అన్నాడు, అది లేదు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? గెలుచుడే బస్సు పెట్టిండు, మాకేం ఉపయోగం లేదు. అదే ఏమి ఇచ్చిండు మాకు? చెప్పుకుంటున్నా మరి ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? ఏమి ఇచ్చిండు? 500 ఇంకా రాలే. కోటీశ్వర్ లైన్ మీరు మేమేడ కోటీశ్వరమైన మంది మహిళలు కోటీశ్వరులు చేస్తున్నాడు కదా, మీరు ఓటేసి కదా. మమ్మల్ని ఏమడగనిస్తారు? గతంలో కేసీఆర్ ఉండే 9.5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు సంవత్సరం రేవంత్ రెడ్డి అవుతుంది. ఇక చిన్న ముసలి అయితే చాలా వరకు మాకు కేసీఆర్ మా అయ్య మా తండ్రి అని మురుస్తూ రాలైతే చేసి కాడికి ఎందుకు చేయలేదు? పొలం ఎంత ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉంది. పట్టదా రైతు బంధు? పడ్డది. పారుతుందా పొలం? పారుతుంది. ఎంత పడ్డది రైతు బంధు? 12,000. ఎప్పుడు? మొన్న 12,000. మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి ఒకటేసారి పడ్డది. రేవంత్ రెడ్డి గెలిచిన ఎన్ని పంటలు వెళ్ళినాయి నీకు? 2 పంటలు వెళ్ళినాయి మాకు. 2 పంటలు మరి ఒక్కటే పరేసిండు మాకు. వేయలే మరి ఒక్కటేసారి మొన్ననే వేసిండు. 7,500 లేదు, 6,000 పడ్డాయి. ఎకరానికి 6,000 పడ్డాయి. 2 ఎకరాలు 12,000 వచ్చినాయి.